తాతగారి పాత్ర బాబాయ్ చేస్తాడు అని అంటున్నారు అని మీడియా అడిగితే బ్రహ్మాండం కదండి అని సమాధానం ఇచ్చాడు తారక్. ఆ సమాధానం మనస్ఫూర్తిగా వచ్చిందా, వెటకారంగా వచ్చిందా అనేది ప్రస్తుతం మీడియాలో చర్చగా మారింది. ఎన్టీఆర్ అంటే ఓ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదని, ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని, ఎన్టీఆర్ కథ సినిమాగా తీయటం అనే నిర్ణయం తెలుగు ప్రజలందరి నిర్ణయంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తారక్ చెప్పాడు. అంటే అబ్బాయి ఉద్దేశం ఏంటి? ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించే హక్కు బాబాయ్కి ఉందనా లేదనా? పోనీ ఈ సినిమాలో మీరు నటిస్తారా అని అడిగితే ఇప్పుడేమనుకోలేదండి అని దాటేశాడు తారక్. అయితే ఎన్టీఆర్ పాత్ర పోషించే అవకాశం మరో విధంగా తారక్ ని వరించింది. అదే సావిత్రి బయోపిక్ లో. అందులో కుర్ర ఎన్టీఆర్ గా తారక్ ని నటింపజేయాలని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తారక్ ఆ పాత్రకి ఒప్పుకుంటే బాబాయ్ అబ్బాయిలకు వృత్తిపరంగా పెద్ద యుద్ధమే జరగచ్చు. ఎలాగంటారా? ఇటు ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే. అటు సావిత్రి బయోపిక్ లో తారక్ కూడా తాతగారిలా కనిపించే అవకాశం లేకపోలేదు. దీంతో ఎన్టీఆర్ గా బాబాయ్కి మార్కులు పడతాయా, అబ్బాయికి మార్కులు పడతాయా అనేది ఆసక్తికరమైన అంశం. ఇదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయో. అప్పటిక తాత దిగిరాక తప్పదు మరి.